హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ సీక్రెట్స్. ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏంటి, అసలు మార్కెట్ ఒకసారి చూద్దాం. లైవ్ మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఈరోజు మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఆల్ టైమ్ హై నుంచి నిన్న మనకి బ్రేక్ చేయకుండా కంప్లీట్ సైడ్ వేస్లో కొంచెం డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్ వేస్ అనేది నిన్న ఓపెనింగ్ కంటే కూడా లోవర్ సైడే మనకు క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ అండ్ బోత్ బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు కూడా మా మార్నింగ్ మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, అసలు లైవ్ మార్కెట్ యొక్క విశేషాలు ఒకసారి ఈరోజు ఇప్పుడు చూద్దాం. ఇది ఇప్పుడు చూడండి, మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాను. సో నిఫ్టీ చార్ట్లో మనం బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ మంచి, అంటే కొంచెం నిన్న క్లోజింగ్ కూడా 35,333 సంథింగ్ ఇది క్లోజింగ్ అండి. సో ప్రజెంట్ 35,280 సంథింగ్ ఏరియాలో మనకి మా ఫస్ట్ క్యాండిల్ ఫామ్. సో అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసింది ఫస్ట్ క్యాండిల్లో. సో ఇది మనం నిన్న సపోర్ట్ ఏరియాగా ఎక్కడే కదా నిన్న ఎంట్రీ తీసుకొని ఇది టార్గెట్ పెట్టుకున్నాం. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అది పెట్టుకున్నప్పుడు సెకండ్ టార్గెట్ వరకు వెళ్ళలేదు. అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయిపోయింది షార్ప్గా. ఒక 10 మినిట్స్లోనే షార్ప్ ఫాలో వచ్చేసింది. తర్వాత మళ్ళీ సైడ్ వేస్లో మనకి ఫైనల్గా సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఇక్కడ మన పరిస్థితి ఏంటి మరి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ దాటితే మనం 34,900 వరకు కూడా ఇది డౌన్ సైడ్ మన లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇది కానీ క్రాస్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ అనేది 35,160 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది సో నెక్స్ట్ ఇమీడియట్గా టార్గెట్ ఒకవేళ ఇన్ కేస్ కానీ ఇది కానీ ఇక్కడ కానీ ఇది క్రాస్ చేస్తే కనుక సో మనకి డౌన్ సైడ్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఒకసారి ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ డౌన్ సైడ్ ఫాల్ అయినప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉందాం. ఎందుకంటే ఇది మనకు తెలుసు, మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ప్రజెంట్ కొనసాగుతుందని నేను కూడా చెప్పుకున్నాం. సో మ్యాక్సిమం సెల్ ఎంట్రీ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి. సో రెండోది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ చార్ట్ కూడా ఆ నిఫ్టీలో పరిస్థితి ఏంటి అసలు ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ చూడండి ఒకసారి. సో ఫస్ట్ నిన్న 15,530 నిన్న సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫస్ట్ టార్గెట్ తర్వాత మరి పైకి వెళ్ళలేదు, షార్ప్గా ఫాలో వచ్చేసింది ఇమీడియట్గా. చూడండి, అందుకే చెప్తాను ఆల్వేజ్ ఫస్ట్ టార్గెట్ మాత్రమే సేఫ్ అని చెప్పేసి అంటుంటాను. సో ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి టార్గెట్స్ అనేది ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వగానే మ్యాక్సిమం పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటే టైమింగ్స్ అనేది మనకి నెక్స్ట్ 130 తర్వాత మనకి ట్రెండ్ రివర్సల్ ఉంటుందని చెప్పాను. చూడండి 130 తర్వాత మన పొజిషన్ క్లోజ్ చేయడం ఎంత మంచిదైందో. సో కంప్లీట్గా ట్రెండ్ రివర్సల్ అయిపోయింది. సో మనకి ఎక్కడైతే మన ఎంట్రీ అక్కడికి వచ్చేసింది. సో దీనివల్ల ఏంటి, మనకి అసలు ప్రాఫిట్ ఉండదు సరి కదా, కొంచెం లాస్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఆప్షన్స్లో చేసినట్టయితే. సో ఫ్యూచర్స్లో అయితే నో లాస్ నో గెయిన్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇదండి ఇప్పుడు మనకి ఎంత పెద్ద బిగ్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. నిఫ్టీ 15,530 కూడా మనకి మంచి సపోర్ట్ ఏరియా క్రాస్ చేసింది. ఇది క్రాస్ చేసిన తర్వాత మనం ఒకసారి సస్టైనబుల్గా ఉండాలి కదా, మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయాలి. ఈ యొక్క ఏదైతే బ్రేక్ చేసిందో దాన్ని రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సెల్ ఆఫ్ వచ్చినట్టయితే మాత్రమే మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అదర్వైజ్ లేకపోతే సెల్ ఎంట్రీలోకి ఇప్పుడప్పుడే ఎంటర్ అవ్వం. 15 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ క్యాండిల్లో మంది ప్రజెంట్ 5 మినిట్స్ క్యాండిల్స్లో. సో ప్రజెంట్ ఇటువంటి పరిస్థితుల్లో మనకి మంచి బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఏంటి మంచి సపోర్ట్ ఏరియా, ఈ సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇంకా నిఫ్టీ కూడా ఇంకొంచెం డౌన్ సైడ్ ఫాలో అయిపోతుంది. చూడండి, సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసేస్తుంది, కొంచెం సెల్ ఆఫ్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అనేవి, గ్లోబల్ క్యూస్ అనేవి కొంచెం నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ యూఎస్ మార్కెట్లో కూడా మ్యాక్సిమం నాస్డాక్ మరియు దీనిలో మనకి మోర్ దెన్ సో మ్యాక్సిమం 10%. సో ఒకసారి మన గ్లోబల్ మార్కెట్స్ కూడా చూద్దాం. ఇందాక చూశాను ఒకసారి ఎంత. సో యూరోప్ యూఎస్ మార్కెట్స్ అనేవి -12.26% చేంజ్ మనకి ఓవరాల్గా మనకి నాస్డాక్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అయింది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనకి మిగతా అదర్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా సో -59 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మార్కెట్స్ అనేది కొంచెం నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఒకసారి మనం ఏం చేస్తామంటే రీట్రేస్మెంట్ తీసుకున్నాక మాత్రమే సెల్ ఎంట్రీ ఒకసారి సెల్ ఎంట్రీలో మనం ఎంటర్ అవుదాం. అప్పుడు మాత్రం మనకి యాక్యురసీ లెవెల్స్ అనేవి బాగుంటాయి. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇమీడియట్గా ఈ పార్టిసిపేషన్లో మనం పార్టిసిపేట్ చేయకూడదు. ఇంత ఫాల్లో సడన్గా రివర్సల్ వచ్చినట్టయితే మనకి లాసెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి పొజిషన్ ఎక్కడ తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను అవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లైవ్ మార్కెట్ నడుస్తుంది, చూస్తూనే ఉండండి. సో ఒకసారి మనకి చూసినట్టయితే మనకి ఇది పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఇండివిజువల్గా స్టాక్ వైజ్ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. రిలయన్స్ అనేది ప్రజెంట్ పాజిటివ్గా మనకి ₹5.75 మనకి పాజిటివ్గా ఉంచండి, ఎంత మిక్స్డ్గా ఉంచండి. ఫస్ట్ క్యాండిల్
ఎంత నిన్న యొక్క లో నుంచి మంచి ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో హై వరకు కూడా ఒకే ఒక క్యాండిల్ అంటే 2157 నుండి 158 నుంచి 2185. సో మనకి చూడండి ఎంత పెద్ద బిగ్ క్యాండిల్ అనేది ఒకసారి ఒక 5 మినిట్స్లో, తర్వాత సెకండ్ క్యాండిల్ అనేది అంత మనకి ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్, తర్వాత మళ్ళీ. సో ఈ విధంగా మనకి మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం ఈ స్టేబుల్ అవ్వాలి మార్కెట్ అనేది. కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మనం ఇటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయంటే మార్కెట్లో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, గ్లోబల్గా క్యూస్ అనేవి చాలా నెగిటివ్ ఉన్నప్పుడు కానీ ఇటువంటి బిగ్ ఫాల్స్ కానీ లేకపోతే మంచి పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతుంటాయి. ఇటువంటి టైంలో మనం చిన్న ట్రేడర్స్ ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యి అనవసరంగా ఆ యొక్క ట్రేడ్స్లో లాసెస్లో ఇరుక్కోకూడదు. సో ఇది నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గా ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా లేదా ఏంటి, ఎక్కడైనా సపోర్ట్ ఏరియా ఉందా, దేన్ని బట్టి మనం ఏమైనా తీసుకునే అవకాశం ఉందా లేదా చూద్దాం. సో చూడండి ఇంకా ఇక్కడ సపోర్ట్ ఏరియాస్ అనేవి మనకి దగ్గరలో లేదు. సో ఇక్కడ వరకు కూడా అదేనండి, మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ స్టీఫ్గా పెరిగిన తర్వాత సైడ్ వేస్లో మూవ్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా కరెక్షన్ వస్తే మళ్ళీ అంతే షార్ప్ కరెక్షన్ అనేది వస్తుంది. చూడండి ఇది ఇంతవరకు కూడా మనకి మార్కెట్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు మనకు 1497 వరకు కూడా మా ప్రజెంట్ 1503, ఇంకో 5 రూపీస్ వరకు కూడా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే అవకాశం మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో నెక్స్ట్ టెక్నాలజికల్ టీసీఎస్ కానీ, విప్రో కానీ లేకపోతే ఇన్ఫోసిస్ ఇవి ఎలా ఉన్నా ఒకసారి చూద్దాం. టీసీఎస్ -27 రూపీస్, ఆ ఇన్ఫోసిస్ -13 రూపీస్. సో ఇవి కోటక్ బ్యాంక్ కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్లో కొనసాగుతుంది. యాక్సిస్ బ్యాంక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి నెక్స్ట్ ఎస్బీఐని కూడా, స్టేట్ బ్యాంక్ మాత్రం స్టేబుల్గా మనకి 0.50 మాత్రం ఒక మనకి ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్గా ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా మిగతావి చూసినట్టయితే ఒకసారి కోటక్ బ్యాంక్లోనే ఎక్కువగా మన ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ యొక్క సైడ్ వేస్లో మనకి లాస్ట్ 2 డేస్ ఉంది. చూడండి ఇది కంప్లీట్ సైడ్ వేస్ కాదు, బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం సెల్ ఆఫ్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ యొక్క సపోర్ట్ బ్రేక్ చేసింది కదా, చూడండి మంచి సపోర్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ 6 to 7 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ ఏరియా తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఇది ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైం బ్రేక్ చేసినట్టు చేసింది కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. సో ఇలా మనకి మల్టిపుల్ సపోర్ట్స్ ఇక్కడ నుంచి తీసుకుంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. సో సపోర్ట్ ఉన్నప్పటికీ మనకి ఫైనల్గా వీక్ అయిపోతుంది అన్నిసార్లు టెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ని. సో వీక్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇటువంటి మంచి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఇవి చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవన్నీ మల్టిపుల్ టైమ్స్ మనకు సపోర్ట్ ఏరియాని టెస్ట్ చేసిందంటే మార్కెట్ అది సపోర్ట్ అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి సెల్ ఆఫ్ అనేది పెద్దగా వస్తుంది. బిగ్ సెల్ ఆఫ్ అనేది వచ్చింది. చూడండి కోటక్ బ్యాంక్లో మంచిగా సెల్ ఆఫ్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఏరియా ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ కానీ వచ్చాక కానీ మనకి ప్రైస్ అనేది మనకి రివర్స్ అవ్వడానికి కొంచెం తక్కువ అనమాట. 1776 దగ్గర ఉంది, 1762 దగ్గర మళ్ళీ సపోర్ట్ ఏరియా ఉంది. ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చాక మాత్రం మనకి కొంచెం ప్రైస్ మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మనం ఎనాలిసిస్ చేసుకునేటప్పుడు ప్రతి స్టాక్ వైజ్ కూడా ఇండివిజువల్గా ఎనాలిసిస్ చేసుకుంటూ మాత్రమే మనం చూస్తే మనకి ఓవరాల్ నిఫ్టీ మూమెంట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇది చూడండి, ఇది కూడా ఐసిఐసిఐ బ్యాంక్లో ఉన్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకు కొంచెం నేను ఎక్కడి నుంచి అయితే మార్కెట్ అనేది బిగ్ ఒక 2 డేస్ బ్యాక్ మనకి ఎక్కడి నుంచి అయితే అప్ సైడ్ మూవ్ అయిందో అక్కడికి ఆల్మోస్ట్ దగ్గర నియర్గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైనా సరే మార్కెట్లో కొంచెం ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్లో మళ్ళీ ఒకసారి బయింగ్ యాక్టివిటీ వచ్చే అవకాశం ఉందండి. వెయిట్ చేద్దాం. జస్ట్ ఇంకొక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసినట్టయితే మనకు ఒకసారి ఇక్కడ కానీ సపోర్ట్ ఏరియాకి వస్తే మనకి మ్యాక్సిమం అన్నీ కూడా సపోర్ట్ ఏరియాస్ దగ్గరగా ఉన్నాయి. ఈ టైంలో మనం సెల్ ఎంట్రీ తీసుకోవడానికి అంత సజెస్టబుల్ కాదు. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, మళ్ళీ ఫర్దర్గా సపోర్ట్ ఏరియాస్ని బ్రేక్ చేస్తే మార్కెట్ తెలుస్తుంది, డ్రాస్టిక్గా ఫాలో అవుతుంది. గ్లోబల్ క్యూస్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి సో ఒకసారి దాన్ని బట్టి మనం ఒకసారి వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం ఏదైనా మంచి ఎంట్రీ ఉంటే తీసుకుందాం. నిఫ్టీ ఆల్రెడీ చూసాం, మన బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి చూడండి, చూసారా మళ్ళీ క్యాండిల్లో రివర్స్ అయిపోయింది చూసారా. సో ఇలా మిక్స్డ్గా క్యూస్ ఉన్నప్పుడు మనకి వచ్చినట్టే వస్తుంది సెల్ ఆఫ్, మళ్ళీ ఒకసారి ఇమీడియట్గా రివర్స్ అయిపోతుంది. అందుకనే మనం ఎంటర్ అవ్వడం అనేది చిన్న ట్రేడర్స్ ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ క్యాండిల్ కానీ చూసిన వెంటనే మనకి సెల్ ఆఫ్కి వెళ్ళారా అనవసరంగా మనం దొరికిపోతాం. సో ఇందులో మార్కెట్లో అందుకేనండి కొంచెం ఆలోచించి వెయిట్ చేసి మంచి పొజిషన్ వచ్చినప్పుడు మంచి లెవెల్ దగ్గర ఉంది అన్నప్పుడు మాత్రమే రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం పొజిషన్ తీసుకుంటేనే మనం ఎక్కువ కాలం
మన మార్కెట్లో సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే ఒకసారి క్విట్ అయిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే మన యొక్క క్యాపిటల్ అంతా కూడా ఆవిరైపోతుంది. సో మన క్యాపిటల్ మనం వెయిట్ చేసి జాగ్రత్తగా మంచి పొజిషన్ దొరికినప్పుడు మాత్రమే ఒకసారి చూడండి, మళ్ళీ యాక్టివిటీ అంటే ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయినట్టుగా మళ్ళీ ఒకసారిగా అప్ సైడ్ మూవ్ అవుతుంది. సో నిఫ్టీ కూడా మంచి సపోర్ట్ ఏరియాలోకి వచ్చి ఉండొచ్చు. సో నిఫ్టీలో మనకు ఏమైనా ఒక ఆపర్చునిటీ ఉందని చూద్దాం. నిఫ్టీ చూద్దామండి. చూడండి, నిఫ్టీ మనకి సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది కాబట్టి ఒకసారి ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఏరియా ఉందా అని ఒకసారి చూద్దాం. లేదు, ఇదంతా కూడా మ్యాక్సిమం ఇది ఎక్కడి నుంచి ఒకసారి వస్తే ఇది బ్రేక్ చేస్తే ఒకసారి రీటెస్ట్కి వచ్చింది అనుకుందాం. ఎక్కడి నుంచి కానీ సెల్ ఆఫ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఒక సెల్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, లేదంటే ఇంతవరకు కూడా మ్యాక్సిమం అవకాశం లేదు. సో ఇది ఈ ఏరియాలో మళ్ళీ మనకు ఒక సపోర్ట్ దొరికే అవకాశం 15,463 అంటే ఒకసారి మనకు కూడా ఒక ట్రెండ్ లైన్ కాదు, ఒకసారి హారిజంటల్ లైన్ ఒకసారి డ్రా చేద్దాం. సో ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్ లెవెల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంతవరకు మనకి మార్కెట్ అనేది మినిమం ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ వరకు మనకు టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫర్దర్గా కూడా ఇక్కడ కూడా టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఫాల్ వచ్చినప్పుడైనా అప్ సైడ్ మూవ్ అయినప్పుడు డ్రాస్టిక్గా మూవ్ అయినప్పుడైనా సరే మనకు కొంచెం మూమెంట్ అనేది అలాగే ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందులో గ్లోబల్ క్యూస్ అనేవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి టైంలో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైనా సరే మంచి ప్యాటర్న్ కానీ వచ్చినట్టయితే కనుక ప్రైస్ యాక్షన్ చూసి ఇక్కడ ఏమైనా క్యాండిల్స్ ఏమైనా మంచి ఫార్మేషన్ ఉంటే మాత్రం ఒక సెల్ ఎంట్రీ కూడా ఒకసారి తీసుకోవచ్చు, ఎందుకంటే రీటెస్ట్ చేసింది అనుకోవచ్చు. లేదు మనకు అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం వదిలేద్దాం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో కంటిన్యూస్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఒక పరిస్థితిలో నౌ ద టైమ్ ఈజ్ 9:45. ఇక్కడ ఒక మంచి సెల్ ఎంట్రీ తీసుకుంటున్నాను. సో నిఫ్టీలో మంచి సెల్ ఎంట్రీ వచ్చింది. సో నిఫ్టీ ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయిన తర్వాత నేను దగ్గర నుంచి డ్రాస్టిక్గా ఫాలో అవ్వచ్చు, ఇంతవరకు రావచ్చు. ఇది మనం పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఈ టార్గెట్ అయితే మనకు సేఫెస్ట్ టార్గెటే, మనకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది. బట్ ఇమీడియట్గా మాత్రం ఈ యొక్క లోన్ అయితే టెస్ట్ చేస్తుంది. రీటెస్ట్ చేశాక మనకి సెల్ ఆఫ్ వస్తేనే మనం ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు, దీనిలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 to 10 minutes ఇంకో 2 క్యాండిల్స్లో మనకి ఇది హిట్ అయిపోతుంది, టార్గెట్ హిట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వస్తే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నా ద టైమ్ ఈజ్ 10. సో చూడండి, ఇప్పుడు మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయిపోయింది. ఇక్కడ నేను పొజిషన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ లోకి వచ్చేసరికి మనకి యొక్క పొజిషన్ మనం క్లోజ్ చేసుకుంటాం. సో ప్రజెంట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిందండి. సో ప్రాఫిట్గానే ఉంది, మనకి ప్రాఫిటబుల్గానే ఉంది మన ట్రేడ్ అనేది. సో ఇప్పుడు నా పొజిషన్ కూడా ప్రాఫిట్లోనే నేను క్లోజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పొజిషన్స్ని క్యారీ చేసేటప్పుడు సో రేపే మనకి థర్స్డే కాబట్టి ఈరోజు చాలా ఫాస్ట్గా ప్రీమియం డీకే ఉంటుంది. ఆ ప్రీమియం డీకే ఉండడం వలన మనకి ఆల్మోస్ట్ మనకి రీచ్ అయిన వెంటనే 15,530 దగ్గర ఎంటర్ అయ్యాం. సో మనకి ఇక్కడ 500 ఇప్పుడు ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ కలిసి ఉన్న చోటకి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు 490, 500 అనుకోండి. సో ఇంచుమించు 30 to 40 పాయింట్స్ చాలు. 30 to 40 పాయింట్స్ అనేది మనకి ఎనఫ్ అనమాట దేనికైనా. సో ఇది మనకి కాసేపటికి మరలా ఈ క్యాండిల్ అనేది మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టార్గెట్ని కూడా హిట్ అయిపోతుంది. సో టార్గెట్ హిట్ అయినప్పుడు కూడా మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఈ టైంలో మనం ఫస్ట్ టార్గెట్ అనుకున్న వెంటనే తీసేస్తే, సో ఒకవేళ ఇన్ కేసు డబుల్ బాటమ్ కింద ఇది కన్సిడర్ చేసి మనకి ఎక్కడి నుంచి మళ్ళీ రీటెస్ట్కి ఇంతవరకు వెళ్ళినా కూడా అక్కడ ఇంతవరకు వచ్చి 15,541 వరకు కూడా ఒకసారి ప్రైస్ మళ్ళీ రీటెస్ట్ చేసిన తర్వాత సెల్ ఆఫ్ వస్తే రావచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ పొజిషన్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేశాను కూడా, ఎందుకంటే దీన్ని మనం చాలామంది ఇదే ఆలోచనతో ఉంటారు. మనకి ఉన్న 10, 20, 30 పాయింట్స్ అయినా కూడా మనకి యాక్యురేట్గా మనకి పక్కాగా మనకు వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవుతాం. ఆ మినిమం ప్రాఫిట్స్ సరిపోతుంది. మనం రెగ్యులర్గా మన ప్రాఫిట్స్ అనేవి తీసేటప్పుడు మంచి ఎంట్రీలు తీసుకోవడం, వెయిట్ చేయడం, మంచి ఎంట్రీ తీసుకోవడం, మినిమం టార్గెట్స్తో మన పొజిషన్ క్లోజ్ చేసుకోవడం, ఇది మనం ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి మనం ఎప్పుడు కూడా ఫాలో అవుతుండాలి. స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రం మనం మార్కెట్లో ఎప్పుడు కూడా విన్నర్స్గా ఉంటాం. సో చూడండి, ఇది ఆఫ్టర్నూన్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి మనం అనుకున్నట్టు ప్రతిసారి జరగాలని నా ఉద్దేశం కాదు. బట్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు చిన్న టార్గెట్ పెట్టుకుంటూ ఖచ్చితంగా అది అచీవ్ అవ్వాలి. ఆ నమ్మకం 100% మనకు ఎప్పుడు వస్తుందంటే మార్కెట్లో ఎక్కువ కాలం మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఎక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు మనకి ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి, ఎప్పుడు మనం ఎక్కడ మన టార్గెట్ బుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చాలా వరకు అవగతం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదండి ప్రస్తుత పరిస్థితి. సో చూడండి, నా ద టైమ్ ఈజ్ 2:10 అవుతుందండి. ఒకసారి మనం ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ ఒకసారి చూద్దాం. మార్నింగ్ ఒక టార్గెట్ హిట్ అయింది, స్మాల్ టార్గెట్ మనం బుక్ చేసాం.
సో ఇది ప్రస్తుత పరిస్థితిలో మనం ఏదైతే టార్గెట్ 1, టార్గెట్ 2. సో ఇది చూడండి, మార్నింగ్ ఇది ఫస్ట్ ఈ యొక్క లోన్ని ఫామ్ చేసిన తర్వాత మనకి రీటెస్ట్ చేయాలని చెప్పాను. ఒక సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసిన తర్వాత ఒక మంచి సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ బట్టి మనం ఒక సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అది కూడా ఈ యొక్క డేలోనే ఫస్ట్ ఇమీడియట్ టార్గెట్ అని చెప్పేసి అనుకున్నాం. అది మనకి హిట్ అయింది. ఇక్కడ మనం క్లోజ్ చేసాం ఆల్రెడీ. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోలేదండి. రేపే మనకి వెన్స్డే, ఈరోజు రేపు థర్స్డే కాబట్టి మనకి ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పైరీ డే 1 డేనే ఉంది కాబట్టి గ్యాప్ మనకి స్లోగా సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఇలా వచ్చినప్పుడు కూడా మన టార్గెట్ 2ని హిట్ చేస్తుంది. చూడండి, టార్గెట్ 2కి వచ్చేసింది. మనం ఉదయం చెప్పినట్టుగా టార్గెట్ 1 ఇది అయినప్పటికీ టార్గెట్ 2 ఇదని చెప్పాను. సో ఇది ఏంటి 15,459 అనేది టార్గెట్ 2 అని చెప్పాను. మనకి ఎక్కడిది 15,530 దగ్గర నేను ఎంటర్ అయ్యాను. 15,490 దగ్గర 495. ఇక్కడ మనం టార్గెట్ని మనం ఒక 35 to 40 పాయింట్స్ మనం ఒక నిఫ్టీలో ఆ టార్గెట్ మనం క్లోజ్ చేసాం. మనకు ఎప్పుడైతే టార్గెట్ కంప్లీట్ అయిపోయిందో ఇమీడియట్గా మనం పొజిషన్ క్లోజ్ చేసాం. సో టార్గెట్ 2గా ఇప్పుడు ఇక్కడ ఉండగానే మనకి ఏం చెప్పాను, టార్గెట్ 2 అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 15,458 అనేది ఒక మనకి సెకండ్ టార్గెట్ అని చెప్పాను. ఈ సపోర్ట్ ఏరియాకి మనకి టెస్ట్ చేసింది. చూడండి, రావడం అయితే సెకండ్ టార్గెట్ వచ్చింది. బట్ నేనైతే మాత్రం ఫస్ట్ టార్గెట్లోనే పొజిషన్ క్లోజ్ చేశాను. సెకండ్ టైం మరి ఇంతవరకు క్యారీ చేయలేదు. మనం ఫ్యూచర్ మార్కెట్లో తీసుకున్న వాళ్ళైతే మన టార్గెట్స్ అనుగుణంగా మనం వెయిట్ చేయొచ్చు. మనకి ఆప్షన్స్ అయితే మనకి మాత్రం ప్రీమియం టికే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి వచ్చిన ప్రాఫిట్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇమీడియట్గా అంత ఎర్లీగా ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం పుట్ బై చేసాం కాబట్టి మనం డౌన్ సైడ్ మార్కెట్ వస్తుందనే ఉద్దేశంతో ఇమీడియట్గా మన టార్గెట్ రాగానే వెంటనే క్లోజ్ చేయాలి. లేదా అదర్వైజ్ మళ్ళీ రివర్స్ అయితే మనకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోతుంది, జీరో అయిపోతుంది. సో మనకి ఇక్కడ వరకు వచ్చినా కూడా ప్రాఫిట్ కొంచెం పెరుగుతుంది కాదనలేదు, కానీ చాలా టైం పట్టింది. ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడైతే మనం ఎంటర్ అయ్యామో సపోర్ట్ ఏరియా, ఆ సపోర్ట్ ఏరియాకి మళ్ళీ వచ్చింది అనుకోండి, ఆడికి వస్తే ఆల్మోస్ట్ మనకి వచ్చిన ప్రాఫిట్ మొత్తం కంప్లీట్ జీరో అయిపోతుంది, నెగిటివ్లోకి వచ్చేస్తుంది. ప్రాఫిట్ కాస్త లాస్లోకి వస్తుంది. సో ఆ తర్వాత హిట్ అయినప్పుడు మళ్ళీ ప్రాఫిట్లో వస్తుంది. బట్ ఏదైనప్పటికీ రిస్క్ అనేది ఉండకూడదు. ప్రాఫిట్ వచ్చిన వెంటనే మన టార్గెట్ ఏదైతే అనుకున్నా దాని ప్రకారంగా మనం క్లోజ్ చేయాలి. ఆ డిస్ప్లేని మనలో ఉండాలి. ఆప్షన్ బయర్స్కి ఎస్పెషల్లీ. ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు కొంచెం పర్వాలేదు, ఇలా సైడ్ వేస్లో మూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఇది ఇక్కడికి వచ్చాక మనం బై ఎంట్రీ తీసుకోవచ్చా? అప్పుడు మనకి ఆ 130 తర్వాత కానీ వస్తే మనకు ఖచ్చితంగా ఈ యొక్క సపోర్ట్ ఏరియాకి వస్తే మనం బై ఎంట్రీ ఏమైనా ఒక అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనం చెప్పామనుకున్నాం. కానీ ఇక్కడ నేను బై ఎంట్రీ కూడా ఈరోజు తీసుకోలేదండి. మార్కెట్ అంటే మనకి ప్రజెంట్ ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఒకవరకు వెళ్ళినా అప్ సైడ్ మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అయినా కూడా మళ్ళీ అక్కడి నుంచి మనకి సెల్ ఆఫ్ వచ్చే కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక స్మాల్ ట్రేడ్తో మాత్రమే నేను ఈరోజు మనం ఒక ట్రేడ్స్ని మనం ముగించడం జరిగింది. సెకండ్ ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి సెల్ ఎంట్రీ దొరుకుతాయి సెకండ్ టైం వచ్చినప్పుడు. బట్ అది మాత్రం మనకి ఒకసారి చూద్దాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చూడండి, మార్నింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాత మనకి సెల్ ఆఫ్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇది రైట్ ఎంట్రీ అయితే కాదు. నేను ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒకటి కూడా ఎంట్రీ తీసుకోలేదు ఈరోజు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడికి వస్తే మాత్రం మనం ఒకసారి మళ్ళీ రివర్స్ అయ్యి మనకి బై ఎంట్రీ వైపు వెళ్ళొచ్చు అనుకున్నాం, కానీ లేదు. బట్ ఇది సైడ్ వేస్లో కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే బ్రేక్ చేసిందో, ఎక్కడైతే మార్నింగ్ ఓపెన్ అదే ఏరియాకి మళ్ళీ వచ్చేసింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనేది. అందువల్ల మనకి నిఫ్టీ కూడా రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ ఈరోజు మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ సెకండ్ టైం ఇది మళ్ళీ ఈ యొక్క సపోర్ట్ ఏరియాస్ 1, 2, 3 ఈ సపోర్ట్ ఏరియా 3 టైమ్స్ మనకు వచ్చినప్పుడు ఇది బ్రేక్ చేస్తే, ఇక్కడ బ్రేక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చి ఉండేది. ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయిపోతుంది, ఇక్కడ అర్థమైపోతుంది. సో మూవ్ అయినప్పుడు మనకి నిఫ్టీ యొక్క పొజిషన్స్ ఏమైనా ఉన్నాయి ఈ టైంలో మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఏ టైంలో మనకి 12:50 ఆ టైంలో మనకి ఇంచుమించుగా మనం వెయిట్ చేసి తర్వాత ఇక్కడ స్లోగా మనకి బ్యాంక్ నిఫ్టీ వరకు ఫైనాన్షియల్స్ మాత్రం ఈరోజు మ్యాక్సిమం మనకి న్యూట్రల్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ సైడ్ వేస్లో మార్కెట్ కంప్లీట్గా ఇక ఈ మార్కెట్ పెద్దగా డ్రాస్టిక్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ లేవండి. ఒకవేళ మూవ్ అయితే డౌన్ సైడ్గా వచ్చినట్టయితే షార్ప్ ఫాల్ వస్తే మాత్రం 34,900 వరకు, 34,990 వరకు మాత్రమే, 35,000 అనమాట. 35,000 వరకు మాత్రం టెస్ట్ చేసే అవకాశం ఉంది డౌన్ సైడ్. ఇక్కడ రేపు మార్కెట్లో రేపు ఈరోజు వోల్టాలిటీ ఎక్కువ ఉండాలి వెన్స్డే, బట్ తక్కువగానే ఉందండి. ఒక విధంగా ఫస్ట్ 15 మినిట్స్లో ఉన్నంత వోల్టాలిటీ తర్వాత కూల్ ఆఫ్ అయిపోయింది. తర్వాత మ్యాక్సిమం సైడ్ వేస్లోనే మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. రేపు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాం. 35,000 కానీ బ్రేక్ చేసినట్టయితే కనుక మనకి ఖచ్చితంగా రేపు మార్నింగ్ ఎక్కువగా మనకు 500 పాయింట్స్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లేదు మనకి మార్కెట్ ఇక్కడెక్కడ ఏదైనా క్లోజ్ అయినట్టయితే 35,400 ఈరోజు ఓపెనింగ్ కన్నా కూడా
అప్లో కానీ మనకి మార్నింగ్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఇది సపోర్ట్ తీసుకొని 35,250 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం ఈ 35,500 వరకు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఇన్ బిట్వీన్ అనమాట 35,250 నుండి 35,585 600 వరకు కూడా అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇదే ప్రస్తుతం మార్కెట్ యొక్క పరిస్థితి. ఈరోజు ఒక ఇన్ కేస్ కానీ ఈరోజు మార్కెట్ అప్ సైడ్ టెస్ట్ చేస్తే ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు వస్తుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు వచ్చి టెస్ట్ చేసి ఇక్కడ ఈ సరౌండింగ్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు డౌన్ సైడ్ వచ్చినట్టయితే ఇంకా మార్కెట్ కానీ డౌన్ సైడ్ ఫాల్ అయితే 35,000 వరకు కూడా మ్యాక్సిమం మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం అవుతుంది. సో ఇదండి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. నిఫ్టీ అయితే మనకి ఒకసారి మనకి రేపటి యొక్క పరిస్థితి ఏంటి చూసినట్టయితే నిఫ్టీ చూడండి మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ ఏరియాకి వచ్చిన తర్వాత మన టార్గెట్ 2 హిట్ అయిపోయిన తర్వాత మనకి అప్ సైడ్ మూవ్ అవుతుంది ప్రజెంట్. సో ఇక్కడ నుంచి మనకి ఏమైనా మార్కెట్ అనేది ఓవరాల్గా ఇక్కడ న్యూట్రల్ అయ్యి ఉండొచ్చు. మ్యాక్సిమం సైడ్ వేస్లో మూవ్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా 15,530 వరకు కూడా మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వచ్చి ఇక్కడ ఈ సరౌండింగ్లో మనకి క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇన్ బిట్వీన్ మనకు ఉంటుంది. రేపు మార్కెట్ మాత్రం ఈ క్లోజింగ్ కన్నా అప్ సైడ్ ఓపెన్ అయితే ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ దానికి ఆ సరౌండింగ్ కనుక క్రాస్ చేస్తే మాత్రం రేపు బయింగ్ సైడ్ మనం ట్రై ఒక అటెంప్ట్ చేస్తాం. అప్పుడు రేపు మళ్ళీ మార్కెట్ యొక్క ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఏంటి అక్కడ ఏ టైంలో ట్రేడ్ తీసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ లైవ్ మార్కెట్లో మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ డిస్కస్ చేద్దాం. సో ఏదేమైనప్పటికీ రేపు థర్స్డే కాబట్టి కొంచెం రేంజ్ బౌండ్లో మార్కెట్ అనేది రేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇదండి ఈరోజు మార్కెట్ యొక్క విశేషాలు, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.